ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మొదటి వాల్యూమ్లో పతంజలి యోగ సూత్రాల గురించి చదువుతున్నాము. అందులో విభూతి పాదం మూడవది దాంట్లో ఉన్నాము. అందులో మొన్న చెప్పాం కదా, ధ్రువ నక్షత్రం ఉంది కదా, ధ్రువ నక్షత్రం యొక్క గతిని తెలుసుకుంటే మిగిలిన గ్రహాలు నక్షత్రాలు ఎలా తిరుగుతున్నాయో అర్థమవుతుందన్నమాట. దాని మీద సంయమనం చేస్తే మనం విభూతి అంటే మహిమలు ఇట్లాంటివి ఎలా వస్తాయి, యోగ సాధన చేస్తే మహిమలు ఎలా వస్తాయి అన్నది మనకి ఇక్కడ చెప్తున్నారు. సంయమం అంటే ఏంటి చెప్పుకున్నాం? సంయమం అంటే ధారణ, ధ్యాన, సమాధి మూడు కలిపి కాన్సన్ట్రేషన్, డీప్ కాన్సన్ట్రేషన్. అంటే ఒక్కొక్క వస్తువు పైన సంయమం చేస్తే, దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే దానికి సంబంధించినటువంటి జ్ఞానం, తర్వాత మిగిలిన జ్ఞానం కూడా ఎలా కలుగుతుంది, రకరకాల మహిమలు ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా వివరిస్తున్నారు ఇక్కడ. ఇక 30వ సూత్రంలో నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం. ఇంతవరకు ప్రపంచంలో దేనిపైన సంయమం చేస్తే ఏ రకమైనటువంటి జ్ఞానం వస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు మన శరీరం పైన నాభి చుట్టూ అక్కడ ఉండేటువంటి స్థానం పైన సంయమం చేస్తే అప్పుడు ఏమొస్తుందట? కాయ వ్యూహ జ్ఞానం. అంటే శరీరం ఎలా ఉంది, శరీరం యొక్క తత్వం ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా అర్థమవుతాయట. మనం డిసెక్షన్ చేయక్కర్లేదు. డాక్టర్స్ ఏం చేస్తారు? ఎనాటమీ మొత్తం అంతా కట్ చేసి చూస్తారు కదా. ఇది చేస్తే చాలా వరకు ఎలా ఉంది లోపల స్ట్రక్చర్ అనేది అర్థమవుతుందట. అంటే లోపల ఎక్కడ లివర్ ఉంది, ఎక్కడ స్టమక్ ఉంది, ఇవన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. తర్వాత 31 కంఠకూపే క్షుత్పిపాస నివృత్తి. కంఠకూపం అంటే ఇక్కడ సంయమం చేస్తే, కాన్సన్ట్రేట్ చేస్తే ఏమొస్తుందట? అసలు నీకు ఆకలి దప్పికలు ఇంకొండవట పోతాయండి. ఇంక అసలు చక్కగా చాలా బాగుంది కదా, ఇంకేం తినక్కర్లేదు అప్పుడు. తర్వాత 32 కూర్మనాడ్యాం స్థైర్యం. కూర్మనాడి అని నాడి, ఏ నాడు నాకు కూడా తెలీదు. కూర్మనాడి పైన సంయమం చేస్తే స్థిరత్వం వస్తుందంట. స్థిరత్వం అంటే ఇదిగో స్టడీగా కూర్చోవడం, ఎక్కువ కదలక్కర్లేదనమాట. మనిషికి స్థిరత్వం వస్తుంది. యోగ సాధన చేయడానికి చాలా బాగా చేస్తుంది. నువ్వు కూర్మనాడి పైన సంయమం చెయ్యి వైభవ్, అప్పుడు నువ్వు స్థిరంగా కూర్చుంటావు, సరేనా? తర్వాత 33 మూర్ధ జ్యోతిషి సిద్ధ దర్శనం. మూర్ధ అంటే శిరస్సు పైభాగంలో జ్యోతి పైన కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు సిద్ధ దర్శనం కలుగుతుందంట. సిద్ధులంటే మనం యూజువల్గా ఏమనుకుంటాము, అన్నీ పరిపూర్ణత కలిగినటువంటి వాళ్ళని సిద్ధులు అంటారు అనుకుంటాం. కానీ ఇక్కడ సిద్ధులంటే భూతాలు లాంటి వాళ్ళు అనమాట. భూతాల కన్నా కొంచెం వేరే స్టేజ్లో ఉన్న వాళ్ళని సిద్ధులు అంటారు. సో ఈ విధంగా చేస్తే అటువంటి సిద్ధుల దర్శనం అంటే భూత ప్రేతాల దర్శనం కలుగుతుందంట. ఈ సిద్ధుల దర్శనం కలుగుతుంది. నెక్స్ట్ 34వది, ఇది ముఖ్యమైనది. 34వది ప్రతిభాత్ వా సర్వం. సరే, ఇప్పుడు మనం రకరకాల స్థానాలపైన కాన్సన్ట్రేట్ చేస్తే రకరకాల శక్తులు వస్తాయి ఉంది కదా. కానీ ప్రతిభ అన్నది కలిగితే అన్ని రకాల జ్ఞానం దానికి అదే కలిగిపోతుందంట. ప్రతిభ అంటే ఏంటి? మన మనసు పవిత్రంగా ఉండి ఇలాంటివి సంయమం, కాన్సన్ట్రేషన్ చేయక్కర్లేదు. నీ మనసు ప్యూర్గా పవిత్రంగా ఉంటే స్పాంటేనియస్గా నీకు ఇది ఇల్యూమినేషన్ అనేది కలుగుతుంది. అంటే దాన్ని ఏమంటారు? భగవద్జ్ఞానం, సాక్షాత్కారం అనేది దానికి అదే కలుగుతుంది అనమాట. దానికి అదే కలిగినప్పుడు దాన్ని ప్రతిభ అంటారు. స్పాంటేనియస్ ఇల్యూమినేషన్ బికాస్ ఆఫ్ ప్యూరిటీ. మనం బాగా మనసు పవిత్రంగా ఉంటే దానికి అదే మనకు సాక్షాత్కారం కలుగుతుంది. దానివల్ల సహజంగానే ఇటువంటి శక్తులన్నీ వస్తాయి. అంటే ఏదో నాకు శక్తి రావాలి అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు. అంటే మనసు పవిత్రంగా ఉంటే ఇవన్నీ కూడా లభిస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రం ఇది. తర్వాత 35వ సూత్రంలో హృదయే చిత్త సంవిత్. హృదయం పైన మీరు సంయమం చేస్తే, హృదయ స్థానం పైన సంయమం చేస్తే అప్పుడు మీకు ఏమవుతుందట? మనుషుల యొక్క మనసులు అర్థమవుతూ ఉంటాయి.
ఎవరు మనసు ఎలా ఉంది, ఎవరు చూడగానే నీ మనసులో ఆలోచనలన్నీ నాకు తెలిసిపోతాయి. అది హృదయం పైన మనము సంయమం చెయ్యాలి చేస్తే. తర్వాత 36 సత్వపురుషయో అత్యంతా సంకీర్ణయో ప్రత్యయ విశేషాత్ భోగ పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. మనం ప్రకృతి అని చెప్పుకున్నాం కదా, ప్రకృతి పురుష అని 2 రియాలిటీస్ ఉంటాయి, 2 మనకు ట్రూత్స్ ఉంటాయి సాంఖ్య ఫిలాసఫీలో. ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతి అంటే మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటినీ ప్రకృతి ఏదైతే సృష్టించబడిందో దాని అంతటినీ ప్రకృతి అంటారు. పురుష అంటే ఆత్మ. సో ఇవి 2 మనకి 2 సత్యాలు ఉన్నాయి. ప్రపంచంలో సృష్టి జరగాలి అంటే ఇవి 2 సత్యాలు ఉన్నాయి, అవునా కదా? ఇప్పుడు ఇందులో 3 రకాలు ఉంటాయి ప్రకృతిలో. సత్వ, రజస్, తమస్ 3 రకాలు ఉంటాయి. ఇందులో మనకి గురు మహారాజ్ కథ చెప్పేవారు, రామకృష్ణ పరమహంస. 3 దొంగలు, ఒక అతను 3 దొంగలు పట్టుకున్నారు. 3 దొంగలు పట్టుకుంటే వాళ్ళు 3 ఒక అతను అన్నాడు ఇతన్ని దోచుకున్నారు, దగ్గర ఉందంతా దోచుకొని ఇతన్ని చంపేద్దామన్నారు. ఇంకొక అతను అన్నాడు ఎందుకు చంపడం, ఎందుకు, మనకు వచ్చే సంపద మనకు వచ్చింది కదా, ఒక చెట్టుకు కట్టేద్దాం అన్నాడు 2వ అతను. 3వ అతను అన్నాడు పాపం వద్దు, ఆ ఊరు వెళ్తున్నాడు కదా, అడవిలోకి తీసుకొచ్చాం కదా, వాళ్ళ ఊరికి దారి చూపిద్దామని చెప్పారు. సో ఈ 3 కథ చెప్పేవారు. ఫస్ట్ ఎవరైతే చంపేద్దామన్నాడో అతను తమస్సు. అంటే తమస్సు మనల్ని ఆ విధంగా మన జీవితాన్ని నాశనం చేస్తుంది. బద్ధకం, కేర్లెస్నెస్, ఇవన్నీ కూడా మన జీవితాన్ని ఆ విధంగా పాడు చేస్తుంది. ఇంక 2వది బంధించేస్తుంది. అదేంటది? రజస్. రజస్ అనే రజోగుణం ఏం చేస్తుంది? మనల్ని బంధించేస్తుందంటే నాకు ఇది కావాలి, వీడు లేకుండా నేను ఉండలేను, ఈ ప్లేస్లో లేకుండా నేను ఉండలేను అంటే ఒకే దానికి పరిమితం చేస్తుంది అనమాట మనల్ని బంధించడం అంటే. దాన్ని రజస్ అంటారు. ఇంకా సత్వగుణం ఏం చేస్తుంది? మనకు దారి చూపిస్తుంది. వీటి ముగ్గురులో ఎవరు మంచివాళ్ళు? సత్వగుణం మంచిది. అందుకని సత్వగుణం మంచిది కాబట్టి మనకి సత్వగుణం తర్వాత పురుష చైతన్యం ఏదైతే ఉందో ఇవి 2 ఒకేలా అనిపిస్తాయి. చాలా వరకు ఒకేలా అనిపిస్తాయి. మనం మంచితనం ఉంటే చాలా అనుకుంటాం, కానీ మంచితనం వల్ల కూడా నీకు భగవంతు సాక్షాత్కారం రాదు. మంచితనాన్ని కూడా అధిగమించాలి. చెడుకి మంచికి అధిగమించి వెళ్తేనే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అందువల్ల ఈ పురుష అంటే చైతన్యము, తర్వాత ఈ సత్వగుణం అంటే బుద్ధి అనుకోండి, వికసించిన బుద్ధి అనుకోండి. ఇవి 2టికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో దానిపైన మనం ఆలోచించి చూడాలన్నమాట. 2టికి డిఫరెన్స్ ఉందని. 2టికి డిఫరెన్స్ తెలియకపోవడం వల్ల మనకు ఇంకా భోగం అనుభవించాలనే కోరిక కలుగుతుందంట. సూక్ష్మ బుద్ధి ఉంటే కానీ 2టికి డిఫరెన్స్ మనం కనుక్కోలేమన్నమాట. సో ఈ విధంగా ఏదైతే మనం ఈ సత్వగుణం నుంచి ఈ చైతన్యాన్ని విడదీసి చూసి దానిపైన సంయమం చేస్తే కనుక దానిని అప్పుడు మనకి ఏం కలుగుతుంది? ఈ చైతన్యం యొక్క జ్ఞానం కలుగుతుంది. చైతన్యం యొక్క జ్ఞానం కలుగుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పాలంటే, ఇప్పుడు సూర్యకాంతి ఉంది కదా, సూర్యకాంతి ఇప్పుడు లేకపోతే ఈ కాంతి ఇక్కడ టేబుల్ పైన పడింది. నేను టేబుల్ని చూస్తున్నాను కానీ కాంతిని గుర్తించట్లేదు, టేబుల్ని చూస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సూర్యకాంతి కూడా ఉంది, సూర్యకాంతి ఉంది, తర్వాత ఇక్కడ టేబుల్ కూడా ఉంది. అది గుర్తించడానికి కొంచెం ఏం కావాలి? సూక్ష్మబుద్ధి కావాలి. వెంటనే అర్థం కాదు. ఈ విధంగా ఈ 2 కూడా సెపరేట్, 2 కూడా 2 వేరు అని తెలుసుకుని దాన్ని తెలుసుకుంటే నీకేమవుతుంది? అప్పుడు సూర్యకాంతి యొక్క జ్ఞానం కలుగుతుందా లేదా? సూర్యకాంతి ఇక్కడ వచ్చి పడింది కాబట్టి అది వచ్చి నా కళ్ళకు వచ్చి సూర్యకాంతి వల్లే ఈ టేబుల్ నేను చూస్తున్నానని అర్థమవుతుంది. నువ్వు టేబుల్ మాత్రమే చూస్తున్నావు. ఆ విధంగానే సత్వగుణం ఎలా ప్రకాశితమవుతుంది? ఒక మంచితనం కింద, ఇంటెలిజెన్స్ కింద, బుద్ధి కింద, తెలివితేటల కింద ఎలా ప్రకాశం అవుతుంది? చైతన్యం వలన ప్రకాశం అవుతుంది. అందువల్ల ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మనకి బుద్ధి, తెలివితేటలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ తెలివితేటలు దేనివల్ల వస్తున్నాయి? చైతన్యం వల్ల వస్తున్నాయి అని గుర్తిస్తే నీకు చైతన్యం యొక్క జ్ఞానం కలుగుతుంది. లేకపోతే తెలీదో చాలా ఇంటెలిజెంట్ అందరినీ పడిపోతాం మనం. కొంచెం మీకు దగ్గరికి అర్థం అవ్వాలంటే ఇది నేను చెప్పాను, అర్థమైంది కదా ఇది. సో ఈ 2టికి మధ్య మీరు అది చాలా సూక్ష్మంగా ఉంటుంది పురుష తత్వం అన్నది. ఆ సూక్ష్మంగా ఉన్న దానివల్లే మొత్తం ప్రకృతి కూడా చైతన్యవంతం అవుతుంది. ప్రకృతి పనిచేస్తుంది అంటే దేనివల్ల? చైతన్యం వల్ల పనిచేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? చైతన్యాన్ని పక్కన పెట్టి ప్రకృతిని చూసి దాంతో ఆడుకుంటున్నాం మనం. కానీ ఈ రెండిటికి తేడా అని గుర్తించినప్పుడు
అప్పుడు మీకు చైతన్యం యొక్క జ్ఞానం కలుగుతుంది. అర్థమైంది ఇది? అది చెప్తుంది ఇక్కడ. తర్వాత 37వ సూత్రంలో తతః ప్రాతిభ శ్రావణ వేదనాదర్శా స్వాద వార్త జాయంతే. చూడండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ప్రతిభ అనేది ఒకటి వస్తుంది. ప్రతిభ అంటే సడన్గా మనకి జ్ఞానోదయం అనమాట. సడన్గా జ్ఞానోదయం కలుగుతుంది. దేనివల్ల కలుగుతుంది? మనం మనసు చాలా పవిత్రంగా శుద్ధంగా తయారైనప్పుడు సడన్గా జ్ఞానోదయం కలగడం అంటే ఏంటి? ఉన్న విషయంలాగా అర్థమవుతుంది అనమాట. భ్రాంతి కలగదు. ఉన్న విషయంలా అర్థమవుతుంది. ఈ ప్రతిభ రావడం వల్ల మీకు ఏమవుతుందట, చాలా సూపర్ న్యాచురల్గా ఎక్కడెక్కడో శబ్దాలు వినడం, ఎవరు వినలేరు అవి, అటువంటి శబ్దాలు వినడం, అటువంటివి చూడడం, దృశ్యాలు చూడడం, ఎవరికీ కనిపించినటువంటి ప్రకృతిలో దృశ్యాలు చూడడం, వాసనలు చూడడం, ఇవన్నీ కూడా చూస్తాం. బాగా ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి మంచి మంచి వాసనలు వస్తూ ఉంటాయట. అది మీరు అందరూ ఏదో సెంటు వాసన చూసి మీరు అలా అనుకోదు. చాలామంది ఇప్పుడు నేను చెప్పాను కదని చెప్పి నాకు కూడా వాసన వచ్చిందని నేను అనుకోవద్దు. అంత ఈజీ కదా అది. ప్రతి వాళ్ళు ఏంటంటే నాకు వచ్చేసింది. ఇవన్నీ మనం చెప్తున్నామంటే ఎన్నో సంవత్సరాలు తిండి తిప్పలు లేకుండా రాత్రంతా పగలంతా ఏ భోగాలు ఏమీ లేకుండా సాధన చేసేవాళ్ళకి మనం ఏంటంటే వెంటనే చూసుకుని నాకు వచ్చేసిందని అనుకోదు మీరు ఎవరు కూడా. ఇక్కడ చెప్పారు కాబట్టి మనం చదువుతున్నామంటే. ఒకసారి ఒక స్వామీజీ అమెరికాలో కుండలిని గురించి చెప్తున్నారు. కుండలిని శక్తిని మనం నెమ్మదిగా దాన్ని జాగృతం చేయాలంటే మనం సాధన చేస్తే అది పైకి జాగృతం అవుతుంది, ఆ శక్తి అంతా పైకి వస్తుంది అని చెప్పారంట ముందు రోజు క్లాసులో. దాని తర్వాత రోజు ఆయన అందరూ కూర్చొని అందరూ మెడిటేషన్ చేసుకున్నారు హాల్లో. ఇదంతా అమెరికాలో జరిగితే మా ఈ స్వామీజీ ఎవరైతే క్లాస్ తీసుకున్నారో వీళ్ళకి కూర్చున్నారు. అందరూ కూడా లైట్ ఆఫ్ చేసి ఉంది, అందరూ కూడా ధ్యానం చేసుకుంటున్నారు. చిన్న లైట్ ఉంది. ఎదురుగా ఒక ఆయన సడన్గా ఒక ఫారినర్ ఆయన ఏం చేస్తున్నాడు, భుజాలు ఎగరేస్తున్నాడు మధ్యలో 2-3 సార్లు ఎలా అంటున్నాడట. చాలాసేపు ఏమైందంటే ఏమైంది అని అడిగారట పిలిచి, అతని పేరుతో పిలిచి. అంటే స్వామి మై కుండలిని ఈజ్ రైజింగ్ అని చెప్పాడు. అంటే వెంటనే ఏదో జరిగితే ఏదో అనేసుకుని నాకు అన్నీ అయిపోయాయని అనుకోవద్దు, దీనికి చాలా సాధన కావాలి. అందుకని ఏంటంటే ఇట్లాంటి మంచి సువాసనలు చూస్తారు, శబ్దాలు వింటారు. అందరూ వినరు అవి, అనాహత శబ్దం అంటారు అది. ఆ శబ్దం అనమాట. అంటే ఇప్పుడు ఓంకారం ఇవి ఇప్పుడు చూడండి, సూర్యుడు కాంతి వస్తున్నప్పుడు దానికి ఒక శబ్దం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి శబ్దాలన్నీ కూడా వినగలుగుతారనమాట. ఎవరు? యోగులు, సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు. తర్వాత ఈ ప్రతిభ ఉన్నవాళ్ళు. తర్వాత 38వ సూత్రంలో తే సమాధా ఉపసర్గాం వ్యుత్థానే సిద్ధయః. ఏవైతే ఈ సిద్ధులు వస్తున్నాయో, ఈ మహిమలు ఇవన్నీ వస్తున్నాయి, మంచి వాసనలు చూస్తున్నారు, ఏవేవో శబ్దాలు వింటున్నారు, ఇవన్నీ చూస్తే ఇవన్నీ యాక్చువల్గా మన యొక్క భగవత్ సాక్షాత్కారానికి అడ్డంకులు అవి వస్తే అందులోనే పడిపోతాం ఇంకా. అవునా కదా? ఇవి సృష్టిస్తాం, నాకు ఇష్టం వచ్చినట్టు ఏది కావాలంటే సృష్టిస్తూ ఉంటాను. అవి ఏం చేస్తాయన్నమాట, మనల్ని తప్పుదోవలో పట్టిస్తాయి. ఒరిజినల్ భగవంతుని చేరడానికి అవి మనకు సహాయం చేయవు. ఇవన్నీ కూడా అబ్స్టకిల్స్ అని చెప్తున్నారనమాట. సో చాలామంది యోగులు ఏంటంటే ఇవన్నీ కూడా వద్దు అనుకుంటారు, వచ్చినా సరే పట్టించుకోరు. నాకు ఇది అయిపోయింది అది అయిపోయింది అని చెప్పరనమాట. పర్టికులర్గా మన రామకృష్ణ పరమహంస అస్సలు ఇష్టపడేవారు కాదు ఎవ్వరికి. ఏదైనా చిన్న మహిమలు ఏమైనా వచ్చేది, ఇలా వచ్చి అలా నువ్వు మాట్లాడకుండా కూర్చో, దానిపై నువ్వు అంతగా మైండ్ ఇవ్వద్దు, ముందుకెళ్ళు, ఇంకా భగవంతుని గురించి ధ్యానించు అని చెప్పేవారు. తర్వాత 39 బంధ కారణ శైథిల్యాత్ ప్రచార సంవేదనాచ్చ చిత్తస్య పరశరీరావేశ. అరే బాబా, ఇప్పుడు చిత్తం అంటే మనస్సు. దాని మనస్సు ఎందువల్ల బంధించబడుతుంది అనే కారణాన్ని నీవు తెలుసుకోగలిగితే, మనసు ఎందుకు బంధంలో పడిపోతుంది అన్నది కారణాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే ఏమవుతుందట, నాడుల యొక్క క్రియా విధానం తెలుస్తుందంట. అంటే ఇప్పుడు శరీరంలో మొత్తం మన పని అంతా కూడా థాట్స్ ఇవన్నీ కూడా ఎలా వెళ్తున్నాయి, నాడుల ద్వారా ప్రసరిస్తాయి. ఈ నాడుల ద్వారానే ఆలోచనలు ఇవన్నీ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈ నాడులు ఎలా పనిచేస్తున్నాయి, ఈ ఆలోచన నాడుల ద్వారా ఎలా వెళ్తుంది, ఇవన్నీ మనకు తెలుస్తాయట. తెలిస్తే అప్పుడు ఏం తెలుస్తుంది, యోగి పరకాయ ప్రవేశం చేయగలడట. అంటే ఇప్పుడు సపోజ్ నీ శరీరంలో వచ్చి నీ శరీరంలో మొత్తం నేను అనుభవించాలనుకున్నాను అనుకో, అప్పుడు నేను వెళ్ళి నీలో ప్రవేశించచ్చంట ఈ శరీరాన్ని వదిలేసి. ఇలాంటి ఎగ్జాంపుల్ ఒక చోట ఉంది అక్కడ, శంకరాచార్యుల వారి జీవితంలో ఇది జరిగింది. సో ఇలా వాళ్ళు చేయగలరు ఈజీగా. పరకాయ దేనివల్ల అనమాట,
చిత్తబంధ కారణం తెలిస్తే కనుక దానిని బట్టి ఈ నాడుల్ని అధీనంలో ఉంచుకునే శక్తి వస్తుంది. నాడుల్ని ఎప్పుడైతే అధీనంలో ఉంచుకున్నావో మన ఈ శరీరం నుంచి అది బయటకు వచ్చేసి, మన జీవాత్మ బయటకు వచ్చేసి ఇంకో దాంట్లో మన మనస్సు ఇంకో దాంట్లో ప్రవేశించి అక్కడ ఆ శరీరంలో ఉండటం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నాకు ఆరోగ్యం బాగాలేదనుకో, ఎంతసేపు ఈ రోగి శరీరం ఒక మంచి హెల్దీ శరీరంలోకి వెళ్ళి హెల్త్ అంటే ఎలా ఉంటుంది నేను ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇట్లాగా పరకాయ ప్రవేశం చేయొచ్చు. సో ఇవన్నీ సరే. తర్వాత 40 ఉదానజయాత్ జల పంక కంటకాదిషు అసంగ ఉత్క్రాంతిశ్చ. తర్వాత మనకి ప్రాణశక్తి ఏదైతే ఉందో, ఈ శరీరాన్ని నడిపేటటువంటి శక్తి, ఈ మనసును నడిపేటటువంటి శక్తి, ఈ మనసును నడిపేటటువంటి శక్తి అది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి కనుక అందులో 5 రకాలు ఉంది. ఉదాన, సమాన, వ్యాన, ఇలా 5 రకాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఉదాన వాయువు ఉంది. ఉదాన వాయువు అంటే ఇది మన యొక్క లంగ్స్ని అది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో దాని కంట్రోల్ మనం తెచ్చుకుంటే కనుక మనకి ఏమవుతుందట, మన శరీరం లైట్గా తయారైపోతుంది, వెయిట్ తగ్గిపోతుంది. అంటే శరీరం ఉన్న వెయిట్ నీకు ఏమవుతుంది, లైట్ అయిపోతుంది శరీరం. అప్పుడు ఏమవుతుందట, నువ్వు ఆ నీటిలో బురదలో నువ్వు మునిగిపోవు అనమాట, పైన అలా నడుచుకుంటూ వెళ్ళిపోతావు. శరీరం వెయిట్ తగ్గుతుంది అంతే, అందులో మిస్టర్ ఏం లేదు. తర్వాత ముళ్ళ కంచెలు ఉన్నాయనుకో, దాని మీద నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతే నీ బరువు లేదు కదా, కిందకు దిగదు నీ కాలు, ముళ్ళు ఏం గుచ్చుకో, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు హాయిగా. ఇంకోటి ఏంటంటే నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోవచ్చట కావాలంటే. ఈ ఉదాన వాయువుని కంట్రోల్లో పెట్టుకుంటే మరణం నా చేతిలో ఉంది. సపోజ్ నేను ఆరోగ్యంగానే ఉన్నాను అంతా, ఇంకా చాలు ఈ శరీరంతో అయిపోయింది, నాకు భగవత్ సాక్షాత్కారం అయిపోయింది, ఇంక పని అయిపోయింది, కావాలంటే ఈ ఉదాన వాయువుని కంట్రోల్ పెట్టుకుంటే నేను ప్రాణం విడిచేయచ్చు. అర్థమైందా? సో ఇది ఉదాన వాయువు. తర్వాత 41 సమాన జయాత్ ప్రజ్వలనం. సమానం అంటే ఇంకొక రకం ప్రాణవాయువు, ఇది ఇంకొక రకం ప్రాణశక్తి అనమాట. దాని మీద కనుక ఎవరైనా సంయమం చేస్తే, దానిని కంట్రోల్ చేసుకుంటే కనుక ఏమవుతుందంటే నా చుట్టూ కాంతి ఉంటుందంట. అంటే నేను ఎప్పుడైనా ఎవరికైనా కాంతివంతంగా కనిపించాలంటే నా నుంచి ఒక కాంతి బయటకు వస్తుంది అనమాట. అలాగా కాంతిలో దేవతలు వస్తారు కదా మనకు చూపిస్తూ ఉంటారు, వాళ్ళు వస్తూ ఉంటే కాంతిలో దిగుతూ ఉంటారు వాళ్ళు. అలా కావాలంటే చేయొచ్చు, నేను మంచి కాంతిని ప్రసరింప చేయొచ్చు. రామకృష్ణ పరమహంస జీవితంలో ఒక స్టేజ్లో ఆయన వాళ్ళ ఊరు వెళ్ళారనమాట. ఆయన ఒంటి నుంచి అంత మంచి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారు ఆయన. అప్పుడు అందరూ వెళ్ళినప్పుడు ఇంకా అందరూ వచ్చి చూస్తున్నారు, అంటే బాడీకి మంచి తేజస్ వచ్చింది కదా, ఇంకా ఆయన ఒకే చూస్తున్నారట. అందరూ వచ్చేస్తున్నారు మొత్తం, చూడు ఆయన వచ్చారు, ఆయన చూడు అని చెప్పి. ఇప్పుడు ఆయనకు అస్సలు అలాగే అటెన్షన్ ఇష్టం ఉండేది కాదు. వెంటనే ఆయన పెద్ద ముసుగు వేసేసుకుని పైన, అమ్మ నువ్వు లోపలికి వెళ్ళి అంటే శరీరంలో ఉన్న ఆ సౌందర్యం అంతా కూడా లోపలికి వెళ్ళిపో అని చెప్పి ఆయన ప్రార్థిస్తారనమాట. సో సమాన జయాత్ ప్రజ్వలనం, మంచి కాంతి వస్తుంది. తర్వాత 42 శ్రోత్రాకాశయో సంబంధ సంయమాత్ దివ్యం శ్రోత్రం. అది ఇక్కడ చూడండి, శ్రోత్రం అంటే ఇది ఆకాశ అంటే వినే శక్తి అనమాట. ఆకాశం అంటే పంచభూతాల్లో ఒకటి. ఆకాశం అంటే ఇది ఆకాశం కాదు, పంచభూతాలు. ఈ ప్రపంచం అంతా కూడా 5 ఎలిమెంట్స్తో ఏర్పడి ఉంది. అవేంటవి? పృథివ్యాపస్తేజో వాయురాకాశ. ఏంటది? పృథివీ, ఆప అంటే నీరు, తేజస్ అంటే అగ్ని, వాయు, ఆకాశం. ఈ పంచభూతాలతో ఏర్పడి ఉంది. ఇది జాగ్రత్తగా వినండి. ఇందులో 5 ఇంద్రియాలు కూడా ఈ పంచభూతాలకి రిలేషన్ ఉంది. ఎలా గ్రహిస్తున్నాం మనం? ఇవన్నీ గ్రహిస్తున్నాం అంటే మనం వీటికి రిలేషన్ ఉంటేనే కదా గ్రహిస్తాయి. మనకేమున్నాయి 5 ఇంద్రియాలు చెప్పండి? శ్రోత్ర, చర్మ, చక్షు, జిహ్వ, తర్వాత నాసిక. ఇవి 5 కూడా పంచేంద్రియాలు. ఇవి వేటిని గ్రహిస్తాయి? శబ్దాన్ని, స్పర్శాన్ని, రూప, రస, గంధ, వాసన. చూడండి 5 సెట్స్ చెప్పాను మీకు. ఈ 5 సెట్స్లో చూడండి, ఆకాశం అన్నది శబ్దానికి, ఆకాశం నుంచి ఏమొస్తుంది? శబ్దం వస్తుంది. తర్వాత వాయువు వల్ల మీకు ఏం తెలుస్తుంది? స్పర్శ జ్ఞానం తెలుస్తుంది వాయువు వల్ల. తర్వాత అగ్ని వల్ల, అగ్నికి ఆకారం ఉంటుంది, రూపం, తేజస్. రూపం ఎప్పుడు తెలుస్తుంది నీకు? సూర్యకాంతి పడాలి, అగ్ని వల్ల మీకు రూపం రివీల్ అవుతుంది. తర్వాత జలతత్వం వల్ల టేస్ట్, జలం వల్ల టేస్ట్. పృథ్వీ తత్వం వల్ల వాసన.
ఇవి 5 చూడండి. ఒక్కొక్క పంచభూతాలతో పాంచభౌతికం ప్రపంచం అంటారు. ఈ పాంచభౌతికం ప్రపంచం వాటికి ఒక్కొక్క లక్షణం ఉంది. ఆ లక్షణాలు ఏంటనమాట? శబ్ద, స్పర్శ, రూప, రసగంధ. వీటిని తన్మాత్రలు అంటారు. ఈ 5టిని గ్రహిస్తాయి. ఎవరు గ్రహిస్తారు? మన ఇంద్రియాలు గ్రహిస్తాయి. సో మన ఇంద్రియాలకు మన ప్రపంచానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మన ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని గ్రహిస్తాయి. ఇంద్రియాలు లేవనుకోండి, మీకు ఈ 5 ఇంద్రియాలు లేకపోతే మీకు ప్రపంచం ఉందా? మరి ఎంతవరకు మనకు ప్రపంచంతో చూడండి, ఇంద్రియాల వరకే మన ప్రపంచంతో మన రిలేషన్. ఒకసారి ఆలోచించండి. మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాలతో ప్రపంచంలో గ్రహిస్తున్నాం. గ్రహించిన మొత్తం ఇన్ఫర్మేషన్ లోపల తీసుకుని మైండ్ అనే దానిపైన మనం ఏం చేస్తున్నాం? కాన్స్టెంట్గా ప్రెషరైజ్ చేస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్తో. ఆ మైండ్ ఏం చేస్తుంది? ఇంప్రెషన్స్ లోపల పోగు చేసుకుంటుంది. హార్డ్ డిస్క్లో లోపలంతా పోగు చేస్తుంది. పాపం పోగు చేసుకొని మళ్ళీ అదే కోరిక, మళ్ళీ అవే ఏంటంటే రకరకాలది ఇంకా అలా తిరుగుతూ ఉంటుంది. సపోజ్ ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు వాటన్నిటికీ సంబంధం లేదనుకోండి, మీకు ఇంద్రియాలే లేవనుకోండి, ప్రపంచమే లేదు మీకు. ఎంత హాయి కదా. మనకి ప్రపంచానికి ఉన్న సంబంధం కేవలం ఇంద్రియాల ద్వారా. అందుకని ఇవన్నీ కూడా తలుపులు అనమాట, కిటికీలు. ఈ కిటికీల్లోంచి బయటికి చూస్తూ ఉంటాం, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాం. నానా రకాలు మన యొక్క కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికేమో మనం ఏం చేస్తాం? పాపం వాటిని ఇటు వెళ్ళండి, అటు వెళ్ళండి, ఈ పని చేయండి, ఆ పని చేయండి అని వాటికి పని చెప్తూ ఉంటాయి. ఈ జ్ఞానేంద్రియాలన్నీ చేస్తాయి అన్నమాట. కర్మేంద్రియాలు ఎలా చెప్తే అలా వింటూ ఉంటాయి. మీ శరీరం గురించి ఊహించుకోండి, మీకే అర్థమవుతుంది అది. సో ఇంద్రియాలు ద్వారా ఈ ప్రపంచంతో మనకు రిలేషన్. సో ఏం చేశాడన్న భగవంతుడు? జస్ట్ ఈ విండోస్ని కొంచెం మనకి ఏర్పాటు చేసి ఆ ప్రపంచాన్ని వదిలేశాడు మనకి. మనం అందులో ఏం చేస్తున్నాం? ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాం ఇంకంతే. అసలు దాన్ని మర్చిపోతున్నాం. లోపల ఉన్నటువంటి తత్వాన్ని మర్చిపోయి దాంతో ఆడుకున్నాం. మరి ఏం చేయాలి? అన్ని కళ్ళు మూసుకొని కూర్చొని 24 గంటలు కళ్ళు మూసుకొని కూర్చోలేం కదా. అందుకని కొన్నిసార్లు అయినా, రోజులో ఒకసారైనా కొంచెం కళ్ళు మూసుకొని అన్నింటినీ పెట్టుకొని లోపల ఉన్నదాన్ని చూడడానికి ప్రయత్నం చేయాలి. అదే తపస్సు అంటే, ఇంకేం కాదు. సో ఇప్పుడు మనం ఎంతవరకు వచ్చాము? శ్రోత్రాకాశయో, శ్రోత్రము ఆకాశము, ఈ రెండిటి యొక్క సంబంధాన్ని గురించి నువ్వు తెలుసుకుంటే కనుక నీకేమొస్తుందంటే దివ్యం శ్రోత్రం. దూరంగా ఉండే కొత్త మాటలన్నీ కూడా మళ్ళీ ఎక్కడెక్కడో శబ్దాలన్నీ వినిపిస్తాయి. ఇందాక వచ్చింది కదా, సేమ్ అలాగే ఎక్కడెక్కడో ఎవరు విననివన్నీ కూడా మీకు వినిపిస్తూ ఉంటాయన్నమాట. అది వస్తుంది. తర్వాత 43వ సూత్రంలో కాయాకాశయో సంబంధ సంయమాత్ లఘుతూల సమాపత్తేహేచ ఆకాశగమనం. మన శరీరానికి ఆకాశతత్వానికి ఉన్న సంబంధాన్ని కనుక మీరు ధ్యానం చేస్తే, దానిపైన ధ్యానం చేస్తే మీరు ఎలా అయిపోతారంటే, కాటన్ ఉంటుంది కదా, కాటన్ అంత తేలిగ్గా అయిపోతారట. ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటారట, ఎగరచ్చట. అట్లా యోగులు అలా చేస్తూ ఉంటారు. అలాగా ఆకాశంలో ఎగిరిపోతూ ఉండదు. మనకి ఈ స్టోరీలు వచ్చాయి కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం పాంచభౌతికం అన్నాం. పాంచభౌతికం అంటే ఏమేమి ఉన్నాయి అందులో? పృథివ్యాపస్తేజో వాయురాకాశ, మొత్తం 5 రకాలు ఉన్నాయి. పృథివీ అంటే చాలా స్థూలమైనటువంటి తత్వం, ఆకాశం అంటే సూక్ష్మమైనటువంటి తత్వం. ఇవి రెండింటికి ఉన్న సంబంధం పైన మనం సంబంధం తెలియాలి మనకి. ఊరికే అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే కాదు. ఆ రెండింటికి ఉన్న సంబంధం ఏంటి అన్నది మీకు సరిగా తెలిస్తే అప్పుడు మీరు పత్తిలాగా తేలిగ్గా అయిపోతారు. వెళ్ళి అలాగే ఆకాశంలో ఎగురుతూ ఉండొచ్చు హాయిగా. సో ఇది. తర్వాత 44 బహిరకల్పిత వృత్తిర్మహావిదేహ తతః ప్రకాశావరణ క్షయ. అచ్చా, ఇప్పుడు చూడండి, ఇది కొంచెం కష్టమైనది. ఇక్కడ ఒక సంయమం చెప్పారు. దాని సంయమం చేస్తే మీకు ఏమవుతుందట? ఇగ్నోరెన్స్ ఏదైతే ఉందో, అజ్ఞానం ఏదైతే ఉందో, డార్క్నెస్ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోతుంది. ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చూడగలుగుతారు. భ్రాంతి వల్ల కాదు, ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతారనమాట. ఆ శక్తి కలుగుతుంది. దేనిపైన చేస్తే చూడండి, ఒక శరీరంలో మనం ఉన్నాము. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నానంటే నేను అనే జ్ఞానంతోనే కదా నా ఆలోచన వస్తుంది. అక్కడికి వెళ్తాను అంటే ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను. రిలేటెడ్గా అమ్మాయి మొన్న మా ఇంటికి వచ్చింది, ఈ నేను అన్న దాంతోనే నా థాట్ ప్రాసెస్ అంతా ఉంటుంది. అంటే ఈగో అంటారు దాన్ని. ఇప్పుడు ఇక్కడ అహంకారం లేకుండా ఒక శరీరంలో ఉంటూ ఆలోచనలు ఆలోచించొచ్చాడు. అహంకారం లేకుండా జస్ట్ ఆలోచన. నీ ఐడెంటిఫికేషన్ బాడీతో లేకుండా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అటువంటి ఆలోచనల మీద సంయమం చేస్తే, ఇప్పుడు పెద్ద వాళ్ళకి
ఎవరు రామకృష్ణ పరమహంస చెప్పేవారు, ఇందులో ఏమీ అసలు అహం అన్నదే లేదు, ఈగో అన్నదే లేదు. మరి ఆయనకి ఆలోచనలు వచ్చేవి కదా. అహంకారం లేకుండా వచ్చే ఆలోచనలపైన సంయమం చేస్తే మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆవరణ, జ్ఞానంపై ఉండే ఆవరణ అంతా తొలగిపోయి నీకు మొత్తం అది జ్ఞానం కలుగుతుంది. ఇగ్నోరెన్స్ అనేది కంప్లీట్గా తొలగిపోతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. సో వీళ్ళు కావాలంటే ఇట్లాంటి వాళ్ళు ఈగో ఇక్కడ వదిలేశారు కదా, వేరే బాడీలో వీళ్ళు కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు వెళ్ళి అక్కడ థాట్స్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అటువంటి శక్తి వస్తుంది. అంటే ఈగో లేకుండా థాట్స్ ఎలా ఉంటాయి అది కరెక్ట్ అది జరిగింది అక్కడ. ఎవరు మన స్వామి వివేకానంద జీవితంలో రూమ్లో అప్పుడు క్యాన్సర్ మన రామకృష్ణ పరమహంసకి. అక్కడ వాళ్ళ క్రింద రూమ్లో నరేన్ వాళ్ళు ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు. ఆయన నరేన్ మనసులో ఏమొచ్చిందో, ఆయనకి ఏం సమాధి కలిగిందో అన్నీ కూడా ఆయనకి పైన తెలుస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత 45 స్థూల స్వరూప సూక్ష్మాన్వయార్థవత్వ సంయమాత్ భూతజయ. ఇప్పుడు ఏంటట, ఒక ఏదైనా స్థూలమైనటువంటి వస్తువుపైన నేను సంయమం చేస్తే, కాన్సన్ట్రేట్ చేస్తే దానిలో ఉన్న విషయాలన్నీ కూడా, సూక్ష్మ విషయాలన్నీ కూడా నాకు తెలుస్తాయి. దీన్ని ఎక్కువగా కొంతమంది బుద్ధిస్ట్స్, బౌద్ధులు దీన్ని సాధన చేస్తారట. వాళ్ళు ఏం చేస్తారట, ఒక చిన్న మట్టి ముద్దను తీసుకొని దాని మీద సంయమం చేస్తారు. చేస్తే ఆ మట్టిలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయట. ఈ విధంగా చేస్తే కనుక భూతజయ అంటే, భూత అంటే ఇక్కడ ఎలిమెంట్స్, పృథివ్యాపస్ తేజో వాయు రాక్, పంచభూతాలు అంటారే, ఎలిమెంట్ అనమాట. ఎలిమెంట్ వాటి యొక్క జ్ఞానం వీళ్ళకి కలుగుతుంది. అంటే మనం ఒక శరీరం చూస్తున్నాం, కానీ శరీరంలో ఇంకా సూక్ష్మంగా ఏమున్నాయి, ఈ పంచభూతాలు ఉన్నాయి. పృథివ్యాపస్ తేజో వాయు రాకాశాయి. ఈ ఆక్యుప్రెషర్ ఇవన్నీ చేస్తారు కదా, వాళ్ళంతా ఇది స్టడీ చేస్తారు. ఈ పంచభూతాలు, ఈ వేళ్లలో ఇది ఆకాశతత్వం ఎక్కువగా ఉంది, వేళ్ళలో వాయుతత్వం ఎక్కువగా ఉంది, ఇలా చేస్తే ఈ సూదులు వేయాలి, ఆ సూదులు వేయాలని దీని మీద వాళ్ళు చేస్తారనమాట. సో ఇది అంటే సూక్ష్మతత్వాలు అనమాట. ఇప్పుడు మనం సైంటిఫిక్గా చెప్పాలంటే, మన కెమిస్ట్రీలో చెప్పాలంటే ఏం చెప్తాము, నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ఇవన్నీ చెప్తాం. వీళ్ళేంటనమాట ప్రధానంగా పంచతత్వాలంటే పంచ ఎలిమెంట్స్ అనమాట. అవి వాళ్ళు వర్గీకరించారు. సో ఈ విధంగా మనం చేస్తే కనుక స్థూల స్వరూపం పైన సంయమం చేస్తే దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మ విషయాలు నీకు తెలుస్తాయి. అప్పుడు ఆ ఏవైతే భూతాలంటే ఎలిమెంట్స్, ఇక్కడ ఆ ఎలిమెంట్స్ పైన నీకు కంట్రోల్ వస్తుంది. ఇలా కంట్రోల్ రావడం వల్ల నీకేం శక్తులు వస్తాయి అది నెక్స్ట్ సూత్రంలో చెప్తారు. అదేంటంటే తతః అణిమాది ప్రాదుర్భావ కాయ సంపత్తద్ధర్మానభిఘాతశ్చ. దీనివల్ల ఏమొస్తాయి, అణిమాది అష్టసిద్ధులు వస్తాయి. అంటే తేలిగ్గా అయిపోగలవు, బరువుగా అయిపోగలవు, చిన్నగా అయిపోగలవు, పెద్దగా అయిపోగలవు, దూరంగా 1 నిమిషంలో వెళ్ళిపోగలవు. ఇలా రకరకాల అణిమాది సిద్ధులు అంటారనమాట. ఆ సిద్ధులు చూస్తే ప్రజలందరూ నీ వెనక వచ్చేస్తారు, లక్షలాది మంది ప్రజలు అందరూ నీ వెనక వచ్చేస్తారు. అక్కడే కానీ నువ్వు ఆగిపోతావు, ఇంకా హయ్యెస్ట్ రియలైజేషన్ రాదు నీకు. అందుకని అది మంచిది కాదని చెప్తారు. ఎనీహౌ ఈ భూత జయం వల్ల చేయడం వల్ల నీకు ఏమొస్తుందనమాట, మొత్తం నీకు అణిమాది అష్టసిద్ధులు వస్తాయన్నమాట. అలాగే నువ్వేది కోరుకుంటే అది నీకు వచ్చేస్తుందంట. సరే, ఇంకొకటి 47ది రూప లావణ్య బల వజ్ర సంహననత్వాన్ని కాయ సంపత్. అలాగే ఈ దేహానికి సంపదలు వస్తాయట నీకు. ఏంటది, రూపం, మంచి సౌందర్యవంతంగా తయారైపోతావు. తర్వాత నీ యొక్క శరీరం యొక్క రంగు కాంతివంతంగా ఉంటుంది, స్ట్రెంగ్త్ వస్తుంది బాడీకి, తర్వాత మంచి దారుఢ్యం వస్తుంది. ఇవన్నీ కూడా ఈ భూత జయం వల్ల నీకు ఇవన్నీ వచ్చేస్తాయి. అప్పుడు నీకు ఒక వ్యాధి కానీ ఇంకేమి పెయిన్ కానీ ఇంకేమి ఉండదట, ఇవన్నీ సిద్ధిస్తాయి. అర్థమైందా? 48వ సూత్రంలో గ్రహణ స్వరూపాస్మితాన్వయార్థవత్వ సంయమాత్ ఇంద్రియ జయ. గ్రహణం అంటే విషయాలను గ్రహించడం. దేంతో గ్రహిస్తున్నాం మనం? ఇంద్రియాలతో గ్రహిస్తున్నాం. సో ఇంద్రియాలతో మనం విషయ వస్తువులను ఎలా గ్రహిస్తున్నాం, అది పెర్సెప్షన్ అంటారు ఇంగ్లీష్లో. ఎలా మనం గ్రహిస్తున్నాము అన్న దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే నీకు ఇంద్రియాలను నువ్వు కంప్లీట్గా జయించగలుగుతావు. ఇంద్రియాలు ఎలా చెప్తే అలా వింటాయి అన్నమాట. పెర్సెప్షన్ ఎలా జరుగుతుందో మీకు తెలుసు కదా. పెర్సెప్షన్లో ఏం జరుగుతుందన్నమాట, ఫస్ట్ మన కళ్ళు చూస్తున్నాయి, కళ్ళు చూసిన తర్వాత ఆ ఇమేజ్ని తీసుకెళ్ళి బ్రెయిన్లో తీసుకెళ్తున్నాయి, బ్రెయిన్లో తీసుకెళ్ళి ఆ ఇమేజ్ మైండ్ మళ్ళీ ఏం చేస్తుంది, బుద్ధి దగ్గర తీసుకెళ్తుంది. అదంతా ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత అప్పుడు
ఇది మనకి జ్ఞానం అనేది కలుగుతుంది అనమాట. ఇంద్రియాలు ఎలా గ్రహిస్తున్నాయి విషయాలను అన్నది మనకు తెలిస్తే కనుక ఏమొస్తుందన్నమాట, మనకి ఇంద్రియ జయం కలుగుతుంది. ఈ ఇంద్రియ జయం వల్ల కొన్ని మహిమలు వస్తాయి. ఆ మహిమలేంటి? 49 తతో మనోజవిత్వం వికరణభావ ప్రధాన జయశ్చ. ఈ ఇంద్రియాలను జయించడం వల్ల నీ బాడీ నీ మైండ్ లాగా స్పీడ్గా వెళ్ళిపోగలదట. బాడీ స్పీడ్గా ఎక్కడికో వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఒక నిమిషంలో అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఒక శక్తి వస్తుంది. ఇంకా రెండవ శక్తి ఏంటి తెలుసా? నీ శరీరానికి సంబంధం లేకుండా ఇంద్రియాలు వాటికవే పనిచేయగలుగుతాయి. శరీరం నుంచి శక్తి ఇవ్వక్కర్లా, వాటికవే ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ మంచి శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి. ఇంకా మూడవది ప్రకృతిని అంతటినీ కూడా నువ్వు జయిస్తావు. ప్రకృతి అంటే ఇప్పుడు నువ్వు అక్కడ గాలి వీస్తుంది అనుకోండి, అక్కడ గాలి వీయొద్దని అనుకోండి, అక్కడ చూసావు అనుకోండి, దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే గాలి వీయడం మానేస్తుంది. అక్కడ నుంచి వర్షం రావాలన్నా అనుకోండి, అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే వర్షం వచ్చేస్తుంది. ఇది ప్రకృతిని జయించడం ఉంటుంది. అన్నీ కూడా నువ్వు జయించవచ్చు అనమాట. సో ఇంద్రియ జయం వస్తుంది. తర్వాత 50 సత్వపురుషాన్యతా ఖ్యాతిమాత్రస్య సర్వభావాధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ. ఇందాక మనం చెప్పుకున్న సత్వగుణానికి చైతన్యానికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ పైన, వాటి రెండింటి మధ్య తేడా పైన మీరు సంయమం చేస్తే, కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా ఏమొస్తుంది? ఆమ్నీ పొటెన్స్ అండ్ ఆమ్నీ ప్రెజెన్స్. అంటే నువ్వు అన్ని చోట్ల ఉండగలవు అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ఉండగలవు. అన్ని చోట్ల నువ్వు నీ యొక్క ఇక్కడ కనిపిస్తావు, మళ్ళీ నరసరావుపేటలో కనిపిస్తావు ఒకే టైంలో. అంత ఆశ్చర్యం. కృష్ణుడు ఏం చేశాడు? ఆయన ఇవన్నీ మనకి యోగీశ్వరుడు కదా. ఆయన 16,000 మంది అందరితోనూ ఉన్నాడు. ఆయన అందరూ తన్మయం అయిపోయి ఉన్నారు. అందరూ కూడా ఆయన అన్ని చోట్ల ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నారు, ఇంకా ద్వారకలో ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కనిపిస్తున్నారు. సో ఆమ్నీ ప్రెజెన్స్ అండ్ ఆమ్నీ పొటెన్స్ అన్ని అంటే అంత శక్తివంతంగా తయారవుతుంది అనమాట. ఆమ్నీ పొటెంట్ అంటే శక్తివంతంగా తయారవుతారు. అలాగే అన్ని చోట్ల మీరు ప్రజెంట్ ఉండగలుగుతారనమాట. కానీ ఇట్లాంటి శక్తులు వస్తున్నాయి కదా అని చెప్పి నేను మాయలు మహాత్మ్యాలు చేస్తూ కూర్చుంటే నువ్వు అసలు లక్ష్యానికి దూరంగా ఉంటావు. అందువల్ల 51 దాంట్లో చెప్తున్నారు, తత్వైరాగ్యాదపి దోష బీజక్షయే కైవల్యం. అది కూడా మీరు విసర్జిస్తే, నాకు ఆ శక్తి వచ్చింది కానీ దాన్ని మీరు వినియోగించుకోవట్లేదు. సపోజ్ మీ స్కూల్ టీచర్స్ ఉన్నారు, మీకు ఈ శక్తి వచ్చింది అనుకోండి, యోగ సాధన చేసి ఇంట్లో పని ఉంది, స్కూల్లో కూడా అటెండెన్స్ వేసుకోవాలంటే ఇంట్లోనే ఉంటారు, స్కూల్లోనే ఉంటారు. అలాగే మీ అమ్మాయిని అక్కడ తీసుకెళ్తారు, మీ కాన్వెంట్కి తీసుకెళ్ళవచ్చు, ఇంట్లో వంట చేసుకోవచ్చు, ఎంత బాగుందో కదా అని చెప్పేసి చాలా బెనిఫిట్స్ కదా. అందుకని దాన్ని యూజ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇక్కడే ఉండిపోతాం, ఇంకా భగవంతుని పొందలేము మనం. సో ఈ విధంగా ఆ టెంప్టేషన్ నుంచి కూడా బయటకు వచ్చేస్తే అప్పుడు నిజంగా కైవల్యం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా ప్రకృతి యొక్క అభివ్యక్తి. ప్రకృతి అంటే శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్రకృతి. ఒకే శరీరం 10 శరీరాలు అయిపోయింది అనుకోండి, అది ఓన్లీ ప్రకృతి యొక్క మేనిఫెస్టేషన్ అది. మరి అటువంటిప్పుడు ప్రకృతి అంటే అది కేవలం ఓన్లీ టెంపరీ థింగ్, ఈరోజు వస్తుంది రేపు పోతుంది. అందువల్ల దానిలో మనం బంధించబడకూడదు, దానికి టెంప్ట్ అవ్వకూడదు. అది అవన్నీ కూడా మనసు అధీనంలో ఉంటాయి. కాబట్టి మనసు అంటే అశాశ్వతం, చంచలం, శాశ్వతం కాదు. నీకు ఎప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు మనసు. అందువల్ల అందులో మనం తృప్తి పడకుండా ఇంకా ముందుకెళ్ళిపోవాలి యోగ సాధనలో. తర్వాత 52 స్థాన్యుపనిమంత్రణే సంగస్మయాకరణం పునరనిష్ట ప్రసంగాత్. తరువాత చాలామంది ఏం చేస్తారు, నువ్వు బాగా ఇంకా ఇంతవరకు చాలామంది టెంప్ట్ అయిపోతారు. 99% ఈ చిన్న వచ్చిన పవర్స్గా చాలా ఇదైపోయి అందులోనే పడిపోతారు. చాలా తక్కువ మంది దీన్ని దాటి వెళ్ళేవాళ్ళు. ఎవరైతే దీన్ని దాటి వెళ్తున్నారో అప్పుడు ఇంక దేవతలందరూ భయపడిపోతారట. పైన దేవతాశక్తులు ఉన్నాయి కదా, ఈ దేవతాశక్తులు అందరూ ఏం చేస్తారనమాట, ఈ ప్రకృతిని వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు, వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇలా ఎవరైనా ఎక్కువగా బాగా సాధన చేసేస్తే కనుక వీళ్ళని అధిగమించిపోతారు కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అన్నీ కూడా ఆటంకాలు కనిపిస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ మనకి పురాణాల్లో చాలా స్టోరీస్ ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి టెంప్ట్ చేస్తూ ఉంటారు, దానికి మధ్యలో పడిపోతూ ఉంటారు. విశ్వామిత్రుడి స్టోరీ పెద్ద స్టోరీ మనకి. పాపం ఎన్నిసార్లు ఆయన బ్రహ్మర్షి కావాలని వశిష్ఠుడికి సమానంగా బ్రహ్మర్షి కావాలి, ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంతో ఫెయిల్ అయిపోయాడు. ఆ విధంగా ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు, దేవతలందరూ కూడా అలర్ట్ అయిపోయి వీళ్ళకి సాధన చేయకుండా వాళ్ళకి ఆటంకాలు కల్పిస్తూ ఉంటారనమాట. సో ఇది మనం దానికి కూడా మనం టెంప్ట్ అవ్వకూడదు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ 53
క్షణతత్క్రమయోహో సంయమాత్ వివేకజం జ్ఞానం. సరే, ఇలా టెంప్ట్ అవ్వకూడదంటే మనకి ఏముండాలి? వివేకం ఉండాలి. ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది. ఈ మాయలు, మర్మాలు, మహిమలు వచ్చినా మేబీ ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళు నేను బాగా ఉండగలను, కానీ తర్వాత ఏంటి మళ్ళీ అన్న వివేకం రావాలి. ఈ వివేకం రావాలంటే మనం ఏం చేయాలట? క్షణతత్క్రమయోహో సంయమం చేయాలంట. అంటే ఒక క్షణం ఉంది. ఈ క్షణం తర్వాత క్షణంలోనికి ఎలా మారుతుంది? ఈ క్షణాన్ని వదిలి ఇంకో క్షణం ఎలా వస్తుంది? సమయం పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలంట. దాని ముందు క్షణం నుంచి ఈ క్షణానికి ఎలా మారుతుంది సమయం, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎలా మారుతుంది, సమయం ఎలా మారుతూ ఉంటుంది, దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేస్తే కనుక దాని నుంచి వివేకం వస్తుందట మనకి. ఆ వివేకం వస్తే మనం ఏం చేయొచ్చు? ఇక్కడ ఇటువంటి ఏదైతే మనకు టెంప్టేషన్స్ వస్తున్నాయో వాటిని అధిగమించవచ్చు అని చెప్తున్నారు. తర్వాత 54వ దాంట్లో జాతి లక్షణ దేశైరన్యతా అనవచ్ఛేదాత్ తుల్యయోహో తతః. ఇప్పుడు ఈ వివేకం వల్ల ఎలాంటి వివేకం కలుగుతుందంటే మనకి వివేకం అంటే ఏంటి? ఒకదాని నుంచి ఒకటి సెపరేట్ చేసి చూపించేది. సపోజ్ ఒక ఆవుని పులిని నువ్వు సెపరేట్ చేయగలవా లేదా? సెపరేట్ చేయగలవు కదా. ఒక ఆవు పులి ఉంటే ఇది వేరని మీకు తెలుస్తుంది కదా. ఎలా తెలుస్తుంది? మీ కళ్ళలో మీకు ఆకారం వేరేగా తెలుస్తుంది. ఆవుని పులిని వేరు చేస్తారు. సరే, 2 ఆవులు పక్కన పెట్టామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? వాటి రెండింటి మధ్యలో ఏముంది? దీనికి ఎర్రగా ఏమైనా నల్ల మచ్చలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే చెవులు ఎలా ఉన్నాయి, కొమ్ములు ఎలా ఉన్నాయని చెప్పి రెండింటి మధ్య దాన్ని ఏం చేస్తారు? వాటిలో మధ్య తేడాలు ఉంటే దాన్ని బట్టి మీరు వేరు చేస్తారు. సపోజ్ ఒకే రకమైన వస్తువులు 2 పెట్టామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? గుణాలను బట్టి, గుణాలు మనకు తెలియట్లేదు, జస్ట్ చూస్తున్నామంటే. ఇక్కడ చెప్పింది ఏంటంటే కేవలం జాతి లక్షణ దేశ అంటే ప్లేస్. అది ఇది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది. ఒకే రెండు పెట్టారు. ఇక్కడ 2 చాక్ పీసులు ఉన్నాయి. మీకు మాకేం తెలియదు, చాక్ పీసులు పెట్టారు. ఇది ఎడమవైపు ఉంది, ఇది కుడివైపు ఉంది. స్థానాన్ని బట్టి వాటిని డిస్క్రిమినేట్ చేస్తాం. వీటిని చేయడం చాలా ఈజీ. ఈ విధంగా మనం దేనినైతే మనం విడదీయలేమో అటువంటి దానిని కూడా విడదీసేటటువంటి వివేకం వస్తుంది. దేనివల్ల? సమయం పైన, టైం పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తే. ఆ విడదీయలేనిది ఏంటనమాట? ఇందాక మనం చెప్పుకున్నాం, సత్వగుణం, పురుష ప్రకృతి. ఈ రెండింటినీ విడదీయలేం మనం మామూలుగా అయితే. విడదీయాలంటే చాలా చక్కటి సూక్ష్మ బుద్ధి ఉండాలి, మంచి వివేకం ఉండాలి. ప్రకృతికి చైతన్యానికి మధ్య ఉన్నటువంటి తేడా మీకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మీరు ఏమవుతుంది? మన శరీరంలో ఈ బాడీ ప్రకృతి, లోపల ఉన్నటువంటి చైతన్యం, ఈ రెండింటికి తేడా తెలుస్తుంది. నేను బాడీ కాదు, నేను దేహం కాదు, నాది దేహం అన్నది అర్థం అవుతుంది. నాది దేహం, నేను చైతన్యాన్ని, నాకు ఒక దేహం ఉంది. నేను చైతన్యాన్ని, నాకు ఒక మనసు ఉంది. నేను మనసుని, నేను దేహాన్ని అనే భ్రాంతి పోతుంది. అది. తరువాత 55 తారకం సర్వ విషయం సర్వథా విషయమక్రమం చేతి వివేకజం జ్ఞానం. అచ్చా, ఇప్పుడు చూడండి, తారకం వివేకజం జ్ఞానం. తారకం అంటే మనల్ని ఉద్ధరించే జ్ఞానం. చాలా రకాల జ్ఞానాలు కలుగుతాయి. ఈ ప్రపంచం గురించి అన్నీ తెలుసుకున్నాం. దాన్ని తెలుసుకొని మళ్ళీ మనం మాయలో పడిపోతుంటాం, మళ్ళీ కష్టాలు పడుతుంటాం. ఏ జ్ఞానం తెలిస్తే నువ్వు ఇంకా అజ్ఞానంలోకి వెళ్ళవు. అది తారకం జ్ఞానం. నిన్ను ఉద్ధరించే జ్ఞానం, తరింపజేసే జ్ఞానం. తరింపజేసే జ్ఞానం ఎటువంటిదట? ఆ జ్ఞానం ఆ జ్ఞానం కలిగితే నీకు సర్వ విషయ జ్ఞానం కలుగుతుందంట. ఆ జ్ఞానం కలిగితే సర్వ విషయ జ్ఞానం కలుగుతుంది. మీకు ఏమైనా గుర్తొస్తుందా? ముండకోపనిషత్తులో కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి అని ప్రశ్న అడుగుతాడు ఒక శిష్యుడు గురువుగారిని. ఇవన్నీ తెలుసుకుంటున్నాం, ఫిజిక్స్ తెలుసుకుంటున్నాం, తర్వాత కెమిస్ట్రీ తెలుసుకుంటున్నాం, ఫిజిక్స్లో మళ్ళీ ఈ ఫిజిక్స్, అటామిక్ ఫిజిక్స్, తర్వాత పార్టికల్ ఫిజిక్స్, ఇంటెంటో ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, రకాలు తెలుసుకుంటూనే నీకేమైనా శాంతి లభించిందా? లభించలేదు కదా. మరి ఆ శిష్యుడికి డౌట్ వచ్చింది. ఏమొచ్చింది? ఏది తెలుసుకుంటే ఇంక ఏది తెలుసుకోవాలనే కోరిక కూడా కలగదు. అన్నీ తెలిసినట్లే. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే. అన్నీ తెలుసుకుంటే నీకు ఏం తెలియాలి? ప్రశాంతంగా ఉండాలి. అటువంటిది అని ప్రశ్న అడుగుతాడు అప్పుడు ముండకోపనిషత్తులో.
సో అది ఇక్కడ అనమాట. ఇక్కడ చెప్తున్నారు చూడండి, పతంజలి మహర్షి ఏం చెప్తున్నారంటే, తారకం సర్వ విషయం సర్వథా విషయమక్రమం చేతి వివేకం జ్ఞానం. అటువంటి జ్ఞానం, అటువంటి వివేకం కలిగితే కనుక మీకు సర్వ విషయ జ్ఞానం, మీకు ఇచ్చేటువంటి జ్ఞానం మీకు కలుగుతుంది. అది దట్ ఈస్ సేవింగ్ నాలెడ్జ్ అంటారు. సేవింగ్ నాలెడ్జ్ అంటే నిన్ను రక్షిస్తుంది. దేని నుంచి? మళ్ళీ జనన మరణ సంసారం నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. అటువంటి జ్ఞానం కలుగుతుంది. తర్వాత 56 సత్వపురుషయో శుద్ధి సామ్యే కైవల్యమితి. మళ్ళీ వస్తున్నాం మన సత్వ పురుష. ఇందాక మనం చెప్పింది సత్వ అంటే ప్రకృతి యొక్క చివరి ముఖ్యమైన అంశం అనమాట సత్వగుణం అంటే. సత్వం అంటే బుద్ధి అనుకోండి మీరు అక్కడ. సో సత్వం ఏంటంటే పురుష అంటే చైతన్యం. ఇవి రెండూ కూడా శుద్ధి సామ్యే, రెండు కూడా ప్యూర్ అయిపోయినప్పుడు. అంటే ఏంటనమాట, మనలో ఉన్నటువంటి ప్రకృతి సత్వగుణం కూడా చైతన్యమంతటి చాలా పవిత్రంగా శుద్ధంగా అయిపోతే కనుక ఇప్పుడు కైవల్యం వచ్చేస్తుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. శ్రీరామకృష్ణులు ఒక పాయింట్ చెప్పేవారు. ఏం చెప్పేవారంటే, శుద్ధ బుద్ధి, శుద్ధ మనస్సు, శుద్ధ ఆత్మ అంటే శుద్ధ చైతన్యం, ఈ మూడు ఒకటే. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, చైతన్యాన్ని విడదీసేయాలి. ఇది విడదీసేస్తే అప్పుడు చైతన్యాన్ని విడదీస్తేనే మనకు ముక్తి కలిగినట్లు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ఈయన, ఈవెన్ సత్వగుణం కూడా బాగా పరిశుద్ధం అయిపోతే కనుక అప్పుడు అది ఈక్వల్ టు పురుష. సేమ్ అది శ్రీరామకృష్ణులు చెప్పేవారు అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనకు ఒక కొలను ఉంది. ఆ కొలనులో ఒక సూర్యుని యొక్క ప్రతిబింబం పడుతూ ఉంది. సూర్యుని యొక్క ప్రతిబింబం ఆ కొలనులో అసలు ఏమి అలలు లేవనుకోండి, అసలు కొంచెం కూడా అలలు లేకపోతే సూర్య ప్రతిబింబం అసలు సూర్యుని చూసినట్టే ఉంటుంది అక్కడ. పోనీ అద్దం తీసుకోండి, అద్దం చాలా మంచి అద్దం, క్వాలిటీ మిర్రర్, దాంట్లో పైన ఎక్కడ చెత్త చెదారం ఏం లేదు, చాలా క్లీన్గా ఉంది. అప్పుడు దాని యొక్క ప్రతిబింబం ఎలా పడుతుంది, చాలా క్లీన్గా పడుతుంది. ఆల్మోస్ట్ ఈక్వల్ అనమాట అది ఇది కూడా. సో ఇది మనం పరిశుద్ధంగా తయారైపోయినప్పుడు, మన యొక్క శరీరం మనస్సు అన్నీ కూడా పరిశుద్ధం అయిపోయినప్పుడు ఆత్మ యొక్క తత్వం అలాగా ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. అది కూడా రెండు కూడా ఒకటే. అదే చెప్తున్నారు శుద్ధి సామ్యే అంటే రెండిట్లో కూడా పరిశుద్ధత వల్ల, రెండు ఒకేలా ఉండడం వల్ల అది ఏమవుతుంది, కైవల్యం వస్తుంది మీకు అని వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు రమణ మహర్షి, శ్రీరామకృష్ణ వీళ్ళందరినీ చూస్తే వాళ్ళ మనసులో ఎప్పుడు పరిశుద్ధమైనటువంటి శరీరం మనసు, శరీరం కూడా అంత పవిత్రం వాళ్ళది. అసలు ఏ వికారాలు ఉండవు అందులో, ఏ కోరికలు ఉండవు. సో అందులో కూడా భగవంతుని యొక్క జ్ఞానం, అందుకే అంత తేజోమయంగా చూడాలనిపిస్తుంది, ఇంకా చూడాలనిపిస్తుంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది కొంతమందిని. అది అంటే ఆ యొక్క ఆ చైతన్యం యొక్క కాంతి అనమాట, అలా వస్తూ ఉంటుందన్నమాట. అది వాళ్ళ యొక్క శక్తి. అటువంటి వాళ్ళు ఏంటనమాట, మన సత్వగుణం బాగా శుద్ధ సత్వం అంటారు. శ్రీరామకృష్ణులు స్వామీజీని అనేవారు, అతడు శుద్ధ సత్వం, నాట్ ఓన్లీ సత్వగుణం, శుద్ధ సత్వం. అతను ఏం చేసినా మంచి జరుగుతుంది, ఏం చెప్పినా అది నిజమే అవుతుంది. అంతటి ప్యూరిటీ అనమాట. అంతటంటే బాడీ లెవెల్కి కూడా వాళ్ళ ప్యూరిటీ వచ్చేస్తుంది అనమాట. బాడీలో ఏ వికారం ఉండదు ఇంకా అసలు కూడా. ఇప్పుడు ఆ చైతన్యాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు, ఏ కోరిక ఉండదు, ఏమీ ఉండదు. సో అది కైవల్యం అవుతుంది. సో ఇంతతో ఇక్కడికి అయిపోయింది. ఏమైపోయింది, విభూతి పాదం అయిపోయింది. విభూతి అంటే ఏంటి, మహిమలు, పవర్స్. అంటే ఎలాగ మనం సాధన చేయడం ద్వారా, తపస్సు చేయడం ద్వారా ఎటువంటి మనకు పవర్స్ వస్తాయి అన్నది ఇందులో చెప్తారు. ఇక 4వ అధ్యాయం ఉంది. ఏంటది కైవల్యపాదం. కైవల్యపాదం అంటే ఏంటి, ఇంకా మనకి లిబరేషన్ వచ్చేసింది, మనకు ఫ్రీడమ్ వచ్చేసింది, మోక్షం వచ్చేసింది. వచ్చేస్తే ఎలా ఉంటుంది అన్నది నెక్స్ట్ దానిలో చెప్తారు. ఇంకొకసారి గుర్తు తెచ్చుకుందాం. ఏమున్నాయి, 4 చాప్టర్స్ ఉన్నాయి పతంజలి యోగ సూత్రంలో. ఒకటి సమాధి పాదము, రెండవది సాధన పాదము, మూడవది విభూతి పాదము, 4వది కైవల్య పాదము. సమాధి పాదం అంటే కాన్సన్ట్రేషన్, హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్ కలిగితే ఎలా ఉంటుంది అది. రెండవది ఆ కాన్సన్ట్రేషన్ కలగడానికి ఏ విధమైనటువంటి సాధన చేయాలి ఉంది. మూడవ దాంట్లో సాధన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాలని, ఆ సిద్ధులని, పవర్స్ని ఎలా దాటుకుని వెళ్ళాలి. అప్పుడంతా కైవల్యం వచ్చేస్తే కనుక తర్వాత మనం చూస్తాం. వచ్చే క్లాస్లో మనం కైవల్య పాదం చూద్దాం. ఈరోజు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? అంత అర్థమైందా? ఇవన్నీ కూడా నిజంగా జరుగుతాయి అని అనిపిస్తుందా మీకు, అనిపించట్లేదా? వీళ్ళందరూ
ఎందుకు హనుమంతుడి వరకు వెళ్ళక్కర్లేదు మనకి, ఇక్కడ మన చుట్టుముక్కలు చాలామంది ఉన్నారు కదా. రామకృష్ణ పరమహంస జీవితం చదవండి, మీకు ఎన్ని సంఘటనలు ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా. ఇవన్నీ కూడా తప్పకుండా అంటే యోగ సాధన చేస్తే సంభవం. మన పూర్వజన్మ గురించి తెలుసుకోవచ్చు, పూర్వజన్మ గురించి తెలుసుకోవచ్చు, ఏది చేస్తే పూర్వజన్మ గురించి తెలుసుకో, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. పూర్వ సంస్కారాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఓన్లీ ఏంటంటే మనం ప్రయత్నం చేయకుండా చెప్పకూడదు కదా. గొప్పవాళ్ళు ఇది చెప్పారు కాబట్టి తప్పకుండా ఇవి జరిగి తీరుతాయి. మనం ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోవచ్చు. వాళ్ళకి ఎవరికో జరిగితే మనకు కూడా జరుగుతాయి. సాధన చేస్తే జరుగుతాయి అన్నమాట. అది ఆపేద్దామా మరి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.